టీవీ 99 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్తో యుద్ధంలో మేమే గెలుస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయాలు. ఇప్పుడు కోతల సమయం వచ్చినా రైతు బంధు పడలేదన్న కేటీఆర్, రుణమాఫీ చేశానని అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమని వ్యాఖ్య. కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీస్ అధికారులు అప్గ్రేడ్ కావాలన్న ముఖ్యమంత్రి, సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లే అన్న రేవంత్ రెడ్డి. వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఉపేక్షించను. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించేది లేదని చంద్రబాబు హెచ్చరిక. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత దీక్ష. తెల్లవారుజామున చుట్టుముట్టిన 600 మంది పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శ. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలే. షర్మిల విమర్శ. కోలుకున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభం. ఇరాన్తో జరుగుతున్న సైనిక చర్యలో అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్ని రోజుల్లోనే ఈ ఘర్షణ ముగియవచ్చని ఆయన పేర్కొన్నారు. మియామిలో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో జరుగుతున్న ఈ సంయుక్త ఆపరేషన్పై కీలక వివరాలు వెల్లడించారు. గత 9 రోజులుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన సైనిక దాడులు నిర్వహిస్తున్నామని ట్రంప్ తెలిపారు. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన దాదాపు 51 నౌకలను పూర్తిగా ధ్వంసం చేశామని, వాటిలో చాలా వరకు సముద్ర గర్భంలో కలిసిపోయాయని అన్నారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం ఇప్పుడు 10%, బహుశా అంతకంటే తక్కువకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. America will avenge their deaths and deliver the most punishing blow to the terrorists who have waged war against basically civilization. They have waged war against civilization itself. Our resolve, and likewise that of Israel, has never been stronger. America is now again the richest, most powerful nation in the world by far. But the only reason we enjoy the quality of life that we do and the freedom and security is we have done things that others are unable to do. But it's because of warriors who are willing to lay down their lives to do battle with our enemies. And they do battle better than anybody. An Iranian regime armed with long-range missiles and nuclear weapons would be a dire threat to every American. We cannot allow a nation that raises terrorist armies to possess such weapons, would allow them to extort the world to their evil will. Not going to let it happen. We're not
to us, and we're not going to let it happen to others. The United States has the strongest military the world has ever seen. I rebuilt our military in my first term. There's never been a military like we possess. And frankly, there's nobody even close, but we are now using that military for good. We want to have it for good purpose. We're undertaking this massive operation not merely to ensure security for our own time and place, but for our children and their children, just as our ancestors have done for us many, many years ago. This is the duty and the burden of a free people. These actions are right and they are necessary. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత హోటల్ రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య, వంట గ్యాసు సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అంచుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ఆదేశించింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇవాల్టి నుంచి నగర వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. హోటల్ పరిశ్రమ అత్యవసర సేవల కిందకు వస్తుంది. రోజువారీ భోజనం కోసం హోటళ్లపై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వైద్య నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 70 రోజుల పాటు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తామని చమురు కంపెనీలు హామీ ఇచ్చి ఇప్పుడు ఉన్నట్టుండి నిలిపివేయడం పరిశ్రమకు పెద్ద దెబ్బ అని పేర్కొంది. అయితే చివరి బొట్టు గ్యాస్ ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటామని అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు స్పష్టం చేశారు. చెన్నైలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, ప్రయాణికులకు 24 గంటలు ఆహారం అందించే పరిశ్రమకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ముంబైలో ఇప్పటికే దాదాపు 20% హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేశాయి. దాదర్, అంధేరి, మాతుంగా వంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు తమ మెనూలను కుదించాయి. రవ్వ దోశ, దాల్ మఖని వంటి ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను నిలిపివేస్తున్నాయి. రాహుల్ బంధు పథకం కింద ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలో రైతు బంధు పడేదని, కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రైతు బంధును నిలిపివేసి రాహుల్ బంధు పేరుతో కొత్త పథకం తెచ్చారని ఎద్దేవా చేశారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రాహుల్ బంధు పథకం కింద గాంధీ కుటుంబానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడని ఆరోపించారు. మార్చి 9వ తారీఖు ఈరోజు 9 మార్చి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు బ్రహ్మాండంగా డిసెంబర్లో పడుతుండే, నాట్లేసే టైంకి పడుతుండే. కోతల టైంకి వచ్చింది. ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైతాయి. పడ్డదా రైతు బంధు? కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే గోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట అనుకుంటున్నారు, రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేందో ఎరికేనా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు. రాహుల్ బంధు అంటే ఎరికేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒక్కటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టిండు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి. రాహుల్ బంధు అనే పథకం పెట్టి ఆ రాహుల్ బంధు పథకం కింద ఆయన సీటు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీకి పైసలు కమ్మి పడ్డాయట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు దేశ రాజధాని ఢిల్లీ అత్యంత తీవ్రమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటుందని, బెంగళూరును ట్రాఫిక్ సమస్య వేధిస్తుందని, ముంబై, చెన్నై నగరాలు వరద సమస్యలను చూస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. పోలీస్ అధికారుల రీట్రీట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారానే పోలీస్ శాఖకు గౌరవం పెరుగుతుందని అన్నారు. కొత్త మార్గాల్లో నేరాలు జరుగుతున్నాయని, ఇవి పోలీసులకు సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. మిత్రులారా, ఇవాళ మనం ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా మార్చుకుందాం. ఇవాళ మీరు అందరు చూస్తున్నారు, ఢిల్లీలో కాలుష్యంతో ఇవాళ ఢిల్లీలో నివసించలేని పరిస్థితులు వచ్చినాయి. పాఠశాలలు సెలవులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులు సెలవులు ఇస్తున్నారు. ఇవాళ పార్లమెంటు కూడా సెలవులు ఇచ్చే పరిస్థితి ఢిల్లీలో వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో వెదజల్లుతున్న కాలుష్యాన్ని ముందు చూపుతోనే ఆనాటి ప్రభుత్వాలు నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ రాజకీయ రాజధాని, ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, సుప్రీంకోర్టు నుంచి వివిధ న్యాయస్థానాలు, కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఢిల్లీలోనే ఉంటాయి. కానీ అక్కడున్న కాలుష్యాన్ని నియంత్రించలేకపోయినారు. ఆ నగరాన్ని బాగుపరచడానికి ఇవాళ వాళ్లకు అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ముంబైలో ఒక్క వాన్ వచ్చిందనంటే ముంబైలో ఇంట్లల్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ బెంగళూరులో మనం ఎయిర్పోర్ట్కి పోవాలని ఇంట్లో నుంచి బయలుదేరితే ఎన్ని గంటలకు చేరుకుంటామో కూడా తెలియలేని పరిస్థితి. చెన్నైలో కూడా వాన్ వస్తే అపార్ట్మెంట్లకే నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు కాదు. ఇవాళ పెద్ద నగరాలన్నీ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి, ఏదో ఒక ఆక్రమణతోని ఈరోజు ఆ నగరాల యొక్క ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఒక్క మన నగరమే అత్యంత సురక్షితమైన నగరం. మరి ఈ నగరంలో ఆక్రమణలు కానీ, కాలుష్యాన్ని కానీ, మూసీ నది పునరుద్ధరణ కానీ మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మూసీ నదిని పునరుద్ధరించుకోకపోతే భవిష్యత్ తరాలు మనల్ని మన్నించవు. ఇవాళ అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. వాళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకొని దేశంలోనే గొప్ప రివర్ ఫ్రంట్ ఎకానమీని చేసినామంటారు. మరి మనమెందుకు మూసీ నది రివర్ ఫ్రంట్ కట్టుకోకూడదు? మూసీ రివర్ ఫ్రంట్ చేసేటప్పుడు పేదవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వస్తే తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం, వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. వాళ్ళ ఒకవేళ ఇల్లు కోల్పోతే నివసించడానికి అవసరమైన ఇళ్ళ కోసం ఏం చేయాలనో మనం ఆలోచన చేద్దాం తప్ప మూసీ నది ప్రక్షాళన చేయొద్దని ఎవరన్నా అంటే అది నగరానికి మనం చేస్తున్న అన్యాయంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నంద్యాల జిల్లా కొత్తబురుజు గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని స్పష్టం చేశారు. గత పాలకులు రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, ల్యాండ్ టైటింగ్లు యాక్ట్ పేరుతో రైతులు పేదల భూములను లాక్కునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అలాగే తిరుపతి లడ్డు వ్యవహారంపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తుందని, శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. నేను ఈ కార్యక్రమాలు ఆలోచిస్తా ఉంటే తిరుపతిలో లడ్డు కల్తీ, మద్యం విషం, ఇంకో పక్క భూములని కబ్జా ఎక్కడికక్కడ చేస్తా ఉంటే అవన్నీ ప్రక్షాళన చేయడానికి నాకు సమయం అంతా సరిపోతా ఉంది. దానిపైన మళ్ళా తప్పుడు ప్రచారం, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా దానిపైన తప్పుడు ప్రచారం. నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే, వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను చెయ్యను, వేరే వాళ్ళని చేయనీయను. ఇంకో పక్క ప్రార్థనాలయాలు కూడా, మసీదులు గాని చర్చిలు గాని వాళ్ళని గౌరవిస్తాం, అవి కూడా కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి మనోభావాలను కాపాడాలి. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని, లేనిపోని సమస్యలు చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరపున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ఐకాస రాష్ట్ర చైర్మన్ విశారదన్ మహారాజును కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సిపి ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు ఒక్కసారిగా దీక్ష శిబిరాన్ని చుట్టుముట్టారు. నాయకులందరినీ బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి హైదరాబాద్కు తరలించారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని ఈ సందర్భంగా కవిత మండిపడ్డారు. పోలీస్ కస్టడీలో ఉన్నప్పటికీ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి కూల్చివేతలు జరిగిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శించారు. సూపర్ 6 పేరుతో మహాదాగా చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మహిళలను మోసం చేసి మహిళా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు విజనరీ కాదు, పాయిజనరీ అంటూ ధ్వజమెత్తారు. 3 జనరేషన్లు చీట్ చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మహిళలను వేధించిన ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకొని మహిళా దినోత్సవం జరుపుకుంటారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బయట డ్రామా చేయడమే చంద్రబాబుకు తెలుసు అని కథ, స్క్రీన్పై దర్శకత్వం అన్నీ చంద్రబాబే అన్నారు. ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు చేసింది ఏమిటి? ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు సైతం ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వారు రోడ్డెక్కారు. 0 వడ్డీ ఇవ్వకుండా డ్వాక్రా మహిళలను కూడా చంద్రబాబు మోసం చేశాడు. మహిళా పారిశ్రామికవేత్తల గురించి, ఎంఎస్ఎంఈల గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ 1,00,000 మంది మహిళలకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసాను, ఇంకో 5 లక్షల మందికి పారిశ్రామికవేత్తలుగా నేను తయారు చేయబోతున్నాను అని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ పారిశ్రామికవేత్తలకి ఏమైనా మీరు 50% సబ్సిడీ ఇచ్చారా లేదా 90% సబ్సిడీ ఇచ్చారా? వాళ్ళు షూరిటీలు, సొంత ఆస్తులు షూరిటీలు పెట్టుకుని పరిశ్రమలు పెట్టుకుంటే దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ 20 నెలలుగా తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వాళ్ళకి ఇవ్వాల్సిన 800 కోట్ల సబ్సిడీలు ఇవ్వక రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంటే మీరు 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా మహిళల్ని తయారు చేశాను అని ఎలా చెప్తారు? అసలు ఎంఎస్ఎంఈలు కేంద్ర ప్రభుత్వం రాయితీలతో రుణాలు మంజూరు చేయడం అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చిందేం కాదు కదా, దాన్ని మీ ఖాతాలో ఎలా వేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే డ్వాక్రా సంఘాల మహిళల కట ఇంటికొక పారిశ్రామికవేత్తగా చేస్తాను అని చెప్పడం జరిగింది. దాన్ని చూసి మహిళలందరూ నవ్వుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరిస్తానన్న 0 వడ్డీయే ఇవ్వకుండా మీరు ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా చేస్తారు? గతంలో 3 లక్షల వరకు 0 వడ్డీ టెన్షన్ గా వాళ్ళ అకౌంట్ లో జగనన్న వేసేవారు. ఎన్నికల టైంలో మీరు ఏం చెప్పారు? 3 లక్షలు కాదు 10 లక్షల వరకు కూడా రుణాలకి 0 వడ్డీ మేము ఇస్తామని చెప్పి నమ్మించి ఓట్లేసుకుని 20 నెలలైనా ఇప్పటి వరకు ఇవ్వకుండా 5,000 కోట్లు బకాయిలు పడ్డారు మీరు, 0 వడ్డీ బకాయిలు. ఈ రోజు డ్వాక్రా సంఘాలు మీ నాయకత్వంలో, మీ కూటమి పాలనలో వాళ్ళ పరపతి తగ్గిపోయింది, వాళ్ళ పొదుపు కూడా తగ్గిపోయింది, బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం తగ్గించేశాయి. అలాగే తీసుకుంటే వాళ్ళ పొదుపు కెపాసిటీ 479 కోట్లు పొదుపును కూడా తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మీరు సపోర్ట్ గా నిలబడకపోవడం వలన, వాళ్ళకి 0 వడ్డీ ఇవ్వకపోవడం వలన ఇలాంటి దారుణమైన పరిస్థితులు డ్వాక్రా సంఘాలకుంటే ఇంటికొక పారిశ్రామికవేత్తని ఎలా మీరు తయారు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి 2019లో ప్రమాణ స్వీకారం చేశాక మహిళలకి 2019 ఏప్రిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో మంగళవారం ఒక్కరోజు వర్క్షాప్ ప్రారంభమైంది. వర్క్షాప్నకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు, శాసనసభ, శాసన మండలి నియమ నిబంధనలు, రూల్ బుక్, రాజ్యాంగంలోని అంశాలపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు న్యాయ కోవిధులు, రాజకీయ విశ్లేషకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ వర్క్షాప్లో కేటీఆర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన కీలక ఘటనలు, కాంగ్రెస్ సర్కారు పాలనలో తప్పిదాలు, సభల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై సూచనలు చేయనున్నారు.
రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలే. స్వార్థ రాజకీయాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ కలల ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు. బీజేపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే, గ్రావిటీ ప్రాజెక్టును కాస్త ఎత్తిపోతల స్కీమ్లా మారుస్తుంటే పార్లమెంటులో ప్రశ్నించే ఒక్క మొగాడు కూడా లేడు. పోలవరాన్ని కూని చేయొద్దని అడిగే దమ్ము ఒక్క ఎంపీకి లేదు. ఇదెక్కడి అన్యాయం? బీజేపీకి వంగి వంగి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? మోడీ గారు రాష్ట్రానికి చేసిన మేలు గుండుసున్నా. దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది, మనకు మాత్రం చేతిలో చిప్ప ఉంది. రాజధానికి నిధులు బదులు అప్పులిస్తున్నారు. అప్పులెందుకని చంద్రబాబు గారు అడిగరు. ప్రశ్నించాల్సిన జగన్మోహన్ రెడ్డి నోరు పెదపరు. రాష్ట్ర బిడ్డలు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, ఆటోలు తోలుకుంటున్నారు. అయినా పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదు. బీజేపీని ఎదిరించి నిలబడే దమ్మున్న ఏకైక పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 36 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుగా రూపొందిస్తే దాన్ని బీజేపీ నీటి నిలువను కుదించేస్తుంది. నీటి నిలువను కుదించేస్తే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కానే కాదు, 36 లక్షల నీళ్లిచ్చే ప్రాజెక్టు కానే కాదు. అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఒక బ్యారేజ్ అయిపోతుంది. అయినా కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడదు, జనసేన మాట్లాడదు, వైసీపీ మాట్లాడదు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఒక్కరంటే ఒక్క మగాడు కూడా లేసి మా పోలవరం ప్రాజెక్టును కూనీ చేయకండి అని బీజేపీని ఎదిరించి మాట్లాడిన మొగాడే లేడు. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. బీజేపీకి ఎందుకు ఇంత గులామిగిరి చేస్తున్నారు? వంగి వంగి సలాములు చేస్తున్నారు. పోనీ బీజేపీ మనకు ఏమైనా చేస్తుందంటే ఒక్కటంటే ఒక్క మేలైనా చేసిందా? ఇంతవరకు కనీసం మనకు రాజధాని అయినా ఉందా? అసలు దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది కదా, మన రాష్ట్రానికి మాత్రం దిక్కు లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మహారాష్ట్రలో ముంబై ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది, కుచ్చు టోపీ ఉంది. మన బిడ్డలకి ఎక్కడ పోవాలి ఉద్యోగాల కోసం? డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలున్నారు, ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు, లేదా ఆటో డ్రైవర్లుగా గిగ్గు వర్కర్లుగా పోతున్నారు, లేదా బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక మన రాష్ట్రంలో మిగిలేదెవరు? ఇవన్నీ ఆలోచన చేయండి. ఇప్పుడు కూడా బీజేపీ సర్కారు రాజధానికి డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారే, అవి నిధులు కాదు, అప్పులు ఇస్తున్నారట. అప్పులు తీసుకుంటున్నాడు చంద్రబాబు గారు. అప్పులు ఎందుకు ఇస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అడగరు. అంటే ఎవరికి పట్టలేదు మన రాష్ట్రం గురించి గాని, మన ప్రజల గురించి గాని. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ అంటే ఎవరో కాదు, వీళ్ళు ముగ్గురే. బాబు, జగన్, పవన్, బీజేపీ ముగ్గురు బీజేపీకి ఊడగలు చేస్తున్నారు తప్పితే మన రాష్ట్రం గురించి ఎవరూ ఆలోచన చేయటం. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి మన రాష్ట్రానికి ఎందుకు మేలు చేయరు, బీజేపీకి ఎందుకు ఊడిగలు చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఏ స్వార్థ రాజకీయాలు చేయటం లేదు కాబట్టే, ఏ కేసుల నుంచి భయపడటం లేదు కాబట్టే ఈ రోజు ఒక్క బీజేపీ ఎదిరించే ఏకైక పార్టీ ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము నిలబడతాం, మేము కొట్లాడతాం, బీజేపీని ఎదిరిస్తాం, ప్రజల సమస్యల మీద పోరాడతాం. ఏ పార్టీ పోరాడినా పోరాడకపోయినా, తెలుగుదేశం అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వైసీపీ అయినా, ఎవరు ప్రజల పక్షాన నిలబడకపోయినా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని మీకు మాటిస్తున్నాం. కానీ మేమొక్కరమే పోరాడితే సరిపోదు, మాకు మీ బలం కావాలి. మేము ముందు నడిస్తే మా వెనకాల మీరు ఉండాలి. చేయి చేయి కలుపుతేనే బలం పెరుగుతుంది, అప్పుడే మార్పు వస్తుంది, అప్పుడే ప్రజల జీవితాలు మారుతాయి, మన రాష్ట్రం పరిస్థితి మారుతుంది. మనకి ఇంతవరకు ప్రత్యేక హోదా లేదు, రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఇంత దయనీయంగా మన రాష్ట్రం ఉంది అంటే పక్క రాష్ట్రాలు అన్ని బాగుపడిపోతున్నాయి, కానీ మన రాష్ట్రం మాత్రం వెనకబడిపోయింది. ఎందుకంటే కారణం ఈ నాయకులే. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి మన రాష్ట్రం ఈ స్థితిలో ఉంది. ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే యుద్ధం ముగింపు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కనిష్టాల వద్ద కొనుగోళ్లు సెంటిమెంట్ను బలపరిచాయి. దాంతో ఫ్రీ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 800 పాయింట్ల మేర ఎగబాకింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 600కు పైగా పాయింట్ల లాభంతో 78,100 పాయింట్ల పైన ఉండగా, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పుంజుకొని 24,200 మార్కు పైన ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది. నిఫ్టీ సూచీలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్ నష్టాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ సోమవారం ఒక బ్యారెల్కు $119 వరకు పెరగగా తాజాగా $89లకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడంతో ఇండిగో,
స్పైస్ జెట్ షేర్లు 80% పెరిగాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొనిదెల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలు ఉపక్రమించారు. తనను తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అసభ్యకర పోస్టులు కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా పర్పుల్ క్రయన్ 00 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె పోలీసులకు వివరించారు. ఈ వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. లావణ్య ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత BNSలోని సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సదరు ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తున్న నిందితులను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలతో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇరాన్తో యుద్ధంలో మేమే గెలుస్తున్నాం, డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన. ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయాలు. ఇప్పుడు కోతల సమయం వచ్చినా రైతు బంధు పడలేదన్న కేటీఆర్, రుణమాఫీ చేశారని అనుకుంటున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరమని వ్యాఖ్య. కొత్త సవాళ్లు ఎదుర్కోవాలంటే పోలీస్ అధికారులు అప్గ్రేడ్ కావాలన్న ముఖ్యమంత్రి, సమస్యను బాగా అర్థం చేసుకుంటే సగం పరిష్కారం లభించినట్లే అన్న రేవంత్ రెడ్డి. వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఉపేక్షించను. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసే ఎలాంటి చర్యలను సహించేది లేదని చంద్రబాబు హెచ్చరిక. వెలుగుమట్ల బాధితుల కోసం కవిత దీక్ష, తెల్లవారుజామున చుట్టుముట్టిన 600 మంది పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి, వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శ. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, హాజరైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలే, షర్మిల విమర్శ. కోలుకున్న స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభం. ఇది ఇవాల్టి న్యూస్ బులెటిన్. కీప్ వాచింగ్